వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన విజయవాడ గాంధీకొండ కూటమి ప్రభుత్వంలో పర్యాటకులతో కలకలలాడుతోంది. కొండపైకి పర్యాటకులను ఆకర్షించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న గాంధీ హిల్ పునర్నిర్మాణ పనులపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ మహాత్మా గాంధీ హిల్ వైసీపీ పాలనలో కలతప్పింది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారి అభివృద్ధి లేక వెలవెలబోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక గాంధీ హిల్ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టి కొండను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కొండ చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. వృద్ధులు, వికలాంగులు కొండపైకి ఎక్కి బెజవాడ అందాలు ఆస్వాదించేలా లిఫ్టును నిర్మించి ర్యాంపును అందుబాటులోకి తెచ్చారు. పచ్చదనానికి పెద్దపీట వేస్తూ చుట్టూ మొక్కలు నాటారు. నేలపై గడ్డిని పెంచారు. పిల్లలకు ఆట వస్తువులు, తినేందుకు క్యాంటీన్లు అందుబాటులోకి తెచ్చారు. రాత్రి వేళల్లో విద్యుత్ దీపాల వెలుగులో గాంధీకొండ మరింత అందంగా కనిపిస్తోంది. ఈ ఏడాది మే 5న గాంధీకొండ నిర్వహణను విఎంసి నుంచి గాంధీ హిల్ ఫౌండేషన్ కు అప్పగించారు. దీంతో గాంధీకొండ కొత్త శోభను సంతరించుకుంది. సుమారు ₹1,40,00,000 రూపాయలతో గాంధీ హిల్స్ కు సరికొత్త హంగులు అద్దారు. కొండపై వ్యూ పాయింట్ కోసం ర్యాంప్, శిథిలావస్థకు చేరుకున్న గాంధీ ఆశ్రమాల నమూనాలు పునర్నిర్మించారు. గాంధీ జన్మించిన పోరుబందర్ నమూనాను బాగుచేశారు. ప్లానిటోరియం, స్మారక చిహ్నం దిగువన పార్క్, జంతర్ మంతర్ నమూనాలు ఆకట్టుకుంటున్నాయని పర్యాటకులు అంటున్నారు. అద్భుతంగా తీర్చిదిద్దారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.